మాట్లాడింది ఆడితో. ఏం చేద్దాం రబ్బిగా, ఏం చేద్దాం, చంపేద్దాం. ఇప్పుడు చంపేస్తే సినిమా అనుకుంటున్నారు వీళ్ళు, జీవితం ఇది. చంపేస్తే మామూలు ఎవరో చంపేశారు అనుకుని ఊరుకుంటారు పోలీసులు. మొత్తం తీగలాగితే డొంక కదిలింది అన్నట్టు ఎవ్రీథింగ్ బయటికి లాగుతారు మొత్తం. ఇప్పుడు నెక్స్ట్ ప్రేమ అంతా ఎక్కడ తెలుసా? ఆడేమో మగోళ్ళు జైల్లోను, ఇదేమో ఆడవాళ్ళు జైల్లోను. ప్రేమించుకోవడానికి ఏమో కలపరాళ్ళు పోలీసులు. లాఠీలెట్టి ఉతికి ఆరేసేస్తారు లోపలికి వెళ్ళగానే. సో 14 ఏళ్ళు ఓసలు లెక్కెట్టుకుంటూ ఆ ప్రేమ అక్కడ ప్రేమించుకుంటది. ఇంకో 14 ఏళ్ళు ఈడు ఓసలు లెక్కెట్టుకుంటూ ఈడి ప్రేమ ఈడు ప్రేమించుకుంటాడు. 14 సంవత్సరాలకు పైనే పడుతుంది వాళ్ళకి, ఇంచుమించు పడుతుంది వాళ్ళకి జీవితకాలం. అంటే ఉరిశిక్షలు లేవు కాబట్టి, లేకపోతే ఉరిశిక్ష కూడా వేసి పడేద్దరు. ఒక 14 ఏళ్ళు ఆ జైల్లో మగ్గాలి. అంటే ఆ పిల్ల రిలీజ్ అయ్యే టైంకి ఆ పిల్ల వయసు ఎంత? 30 ఏళ్ల వయసు వచ్చాక బయటకు వస్తుంది. అంటే ఇప్పటి వరకు ఎంత బతుకు బతికిందో ఇంకో అంత బతుకు ఎక్కడ బతకాలి? జైల్లో బతకాలి. ఇంత ఇంగిత జ్ఞానం ఉండుంటే ఆ పనికి మాలి పని చేస్తుందా? చేయదు. రెండోది, 30 ఏళ్ల వయసు వచ్చేసరికి అమ్మ గొప్పతనం అర్థం అవుద్ది. ఇప్పుడు ఈ వయసులో తెలీదు, అమ్మ గొప్పతనం తెలీదు. 30 ఏళ్ల వయసు వచ్చేసరికి అమ్మ గొప్పతనం అర్థం అవుద్ది. అయ్యో అని లబోదీపమని గుండెలు బాదుకుని ఏడ్చే రోజు వస్తుంది. లేకపోతే నన్ను అడగండి, నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఆ పిల్ల గుండెలు బాదుకుని ఏడ్చే రోజు ఒకటే వస్తుంది. ఖచ్చితంగా ఏడుస్తుంది, ఖచ్చితంగా ఏడుస్తుంది. గుండెలు బాదుకుని మరీ ఏడుస్తుంది. ఎందుకంటే ఈ 15 ఏళ్ళు ఈ ముట్టి మొహం దానికోసం వాడు ఎదురు చూస్తూ ఉండడు. ముష్టిదానిలాగే కనబడుద్ది. కొన్నాళ్ళ బోతల్లోకి అది ముష్టి మొహంలాగే కనబడుద్ది తప్ప పనికొచ్చే మొహంలాగాడికి కనబడదు. అదే తల్లి అనుకోండి, ఎలా అయినా ప్రేమిస్తుంది. ఒకవేళ ఆమె కానీ బతికింది అనుకోండి, చచ్చిపోయింది, ఒకవేళ బతికింది అనుకోండి, ఒక 5 ఏళ్ల తర్వాత అయినా 6 ఏళ్ల తర్వాత అయినా మళ్ళీ కూతురుని ఏం చేసుకుంటుంది? కడుపులో పెట్టుకుంటుంది. అది చావదు. ఆ ప్రేమ, అమ్మ ప్రేమ అంత గొప్పది, చావదు. ఎందుకంటే కడుపును మోసింది కదా, 9 నెలలు మోసింది. చచ్చి బతికి కంటారు పిల్లల్ని, ఊరికినే పుట్టరు. చచ్చి బతకడమే తల్లులు. మరో జన్మెత్తారంటారు తల్లుల్ని పిల్లలకి అన్న తర్వాత. సో అలా కడుపులో పెట్టుకుంటుంది. తల్లి ప్రేమ అంత గొప్పది. కానీ ఈ మూర్ఖురాలకి ఇప్పుడు అర్థం కాదు. ఓ 15 ఏళ్ల తర్వాత అప్పుడు అర్థం అవుద్ది. కానీ కావాలనుకున్న అమ్మ తిరిగి రాదు. అర్థమైందా? అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఒక ఆలోచన ఎంత ప్రమాదమో చూడండి.